పైథాన్లో మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్లో సెల్ఫ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జాంపుల్లో కూడా సెల్ఫ్ యూజ్ చేసాం. అలాగే సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అని రాసాం కదా. అసలు ఈ సెల్ఫ్ అంటే ఏంటి, ఇలా ఎందుకు రాస్తాం తెలుసుకుందాం. మనం ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రఘువరన్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21 అని ఇస్తున్నాం. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ S1 అనే రిఫరెన్స్తో ఒక ఆబ్జెక్ట్ మెమొరీలో స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఒక్కటే స్టోర్ అయితే సరిపోదు కదా, దాని రిలేటెడ్ డేటా కూడా స్టోర్ అవ్వాలి కదా. సో దానికోసమే ఈ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అని రాస్తాం. ఇక్కడ సెల్ఫ్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్. ఇక్కడ మన ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ వేరియబుల్ S1 కాబట్టి రన్ టైంలో ఈ సెల్ఫ్ అనేది S1గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోపల మనం పాస్ చేసిన డేటా స్టోర్ అవుతుంది. మనం పాస్ చేసిన డేటా నేమ్, ఏజ్ కాబట్టి ఈ రెండు వాల్యూస్ కూడా మెమొరీలో ఉన్న ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. ఇక్కడ ఇన్నిట్లో చూస్తే 3 పారామీటర్స్ ఉన్నాయి, బట్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు 2 మాత్రమే పాస్ చేస్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే సెల్ఫ్ అనేది ఆటోమేటిక్గా రన్ టైంలో మన ఆబ్జెక్ట్ రిఫరెన్స్కి మ్యాప్ అయిపోతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే రన్ టైంలో సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు S1 అవుతుంది. దీనికి ప్రూఫ్ ఏంటి అంటారా? ఓకే, ఇక్కడ నేను కన్స్ట్రక్టర్లో ప్రింట్ ఐడి ఆఫ్ సెల్ఫ్ అని రాస్తున్నా, అలాగే ఇక్కడ ప్రింట్ ఐడి ఆఫ్ S1 అని రాస్తున్నా. సో నేను చెప్పినట్లు రన్ టైంలో సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు S1 అయితే ఈ రెండింటి మెమరీ అడ్రస్ ఒకటే అవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా, చూసారా రెండు ఒకే అడ్రస్ని పాయింట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బాహుబలి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22 అని. ఇప్పుడు కూడా సేమ్ S2 అనే రిఫరెన్స్తో ఇంకొక ఆబ్జెక్ట్ మెమొరీలో స్టోర్ అవుతుంది అండ్ ఈ ఆబ్జెక్ట్ లోపల నేమ్ ఈజ్ ఈక్వల్ టు బాహుబలి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22 అని డేటా స్టోర్ అవుతుంది. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు సెల్ఫ్ అనేది S2 లాగా వర్క్ అవుతుంది. ఇది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ ఐడి ఆఫ్ S2 అని ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా, చూసారా S1 ప్రింట్ అవుతున్నప్పుడు S1 సెల్ఫ్ రెండు ఒకే అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. S2 ప్రింట్ అవుతున్నప్పుడు సెల్ఫ్ S2 రెండు ఒకే అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఒక మెథడ్ రాస్తున్నా, ఇంట్రడ్యూస్ అని. దీని లోపల జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా, హలో ఐ ఆమ్ సెల్ఫ్ డాట్ నేమ్ అండ్ మై ఏజ్ ఇస్ సెల్ఫ్ డాట్ ఏజ్ అని. ఇప్పుడు ఈ S1 అనే రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. చూసారా, హలో మై నేమ్ ఈజ్ రఘువరన్ అండ్ మై ఏజ్ ఇస్ 21 అని ప్రింట్ అయింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంట్రడ్యూస్ అనే మెథడ్కి ఏ పారామీటర్స్ పాస్ చేయలేదు, బట్ ఇంట్రడ్యూస్ అనే మెథడ్కి సెల్ఫ్ అనే పారామీటర్ ఉంది. సో రన్ టైంలో ఆటోమేటిక్గా S1 అనేది పాస్ అవుతుంది. ఇక్కడ బ్యాకెండ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ S1 డాట్ ఇంట్రడ్యూస్ అనే లైన్ స్టూడెంట్ డాట్ ఇంట్రడ్యూస్ ఆఫ్ S1 ఇలా కన్వర్ట్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, రెండు సేమ్ అవుట్పుట్ వచ్చాయి. ఈ రెండు లైన్స్ ఒకటే, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ లైన్లో ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది, ఈ సెకండ్ లైన్లో మనం మాన్యువల్గా ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాం. సో అలాగే S2 డాట్ ఇంట్రడ్యూస్ అని ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ డేటా ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం మాన్యువల్గా ఆబ్జెక్ట్ పాస్ చేయాలి అనుకుంటే స్టూడెంట్ డాట్ ఇంట్రడ్యూస్ ఆఫ్ S2 అని ఇస్తాం. చూసారా, సేమ్ అవుట్పుట్. అలాగే ఈ సెల్ఫ్ అనేది ఒక కన్వెన్షన్, బట్ ఇది కీవర్డ్ కాదు. ఈ సెల్ఫ్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సెల్ఫ్ తీసేసి దిస్ అని ఇస్తున్నా, అలాగే ఇక్కడ ఇంట్రడ్యూస్ మెథడ్లో సెల్ఫ్ తీసేసి మీ అని ఇస్తున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా, సి నో ఇష్యూస్, వర్క్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. కోడ్ రీయూజబిలిటీ కోసం అందరికీ అర్థమయ్యేలాగా మనం దీన్ని సెల్ఫ్ అని యూజ్ చేయడం బెస్ట్ అప్రోచ్. సో ఫైనల్గా కంక్లూజన్స్ ఏంటంటే ఈ సెల్ఫ్ని కరెంట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తాం, అది ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్కి ఇన్స్టెన్స్ మెథడ్స్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ ఈ సెల్ఫ్ ఉండాలి. అండ్ ద థర్డ్ వన్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్స్ని కాల్ చేసేటప్పుడు ఈ సెల్ఫ్ని మాన్యువల్గా పాస్ చేయాల్సిన అవసరం లేదు, రన్ టైంలో ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. అండ్ ద ఫోర్త్ వన్, కన్స్ట్రక్టర్ లోపల ఈ సెల్ఫ్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అని ఇనిషియలైజ్ చేసాం కదా, సేమ్ అలాగా. అండ్ ద ఫిఫ్త్ వన్, ఇన్స్టెన్స్ మెథడ్స్ లోపల సెల్ఫ్ అనేది ఈ కన్స్ట్రక్టర్లో డిఫైన్ చేసిన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ద ఫైనల్ వన్, సెల్ఫ్ అనేది ఒక కన్వెన్షన్, ఇది కీవర్డ్ కాదు. దీని ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు, లైక్ దిస్, మీ అలాగా, బట్ సెల్ఫ్ అని యూజ్ చేయడం రికమెండెడ్. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.